ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి గ్రేప్స్, అప్పుడే కొనుక్కొచ్చిన గ్రేప్స్ ఇవి వాటర్లో మంచిగా వాష్ చేసుకుందాం. చిన్నప్పుడు అయితే గ్రేప్స్ కొనుక్కురాగానే కవర్లో నుండి తీసుకొని డైరెక్ట్ కడుపులో వేసేస్తుండే, కానీ ఇప్పుడైతే వాటిని వాష్ చేసుకొని తిందాం. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్, ఏ సీజన్ అయినా కూడా గ్రేప్స్ పైన ఇట్లా వైట్ రెసిడ్యూ లాగా ఉంటుంది. సో ఇట్లా మంచిగా వాటర్ వేసేసుకొని దాంట్లో బేకింగ్ సోడా వేస్తున్నా. బేకింగ్ సోడా ఇట్లా 1 స్పూన్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. చిన్నప్పటి నుండి మా మమ్మీ ఎప్పుడు ఇలాగే వాష్ చేస్తుంది గ్రేప్స్ని. బేకింగ్ సోడా ఎందుకు వేస్తున్నా అంటే గ్రేప్స్ పైన ఏదైనా డర్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే పోతుంది. అందుకే ఇట్లా వాటర్లో బేకింగ్ సోడా వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ మంచి వాటర్లో వాష్ చేసుకొని ఇట్లా పక్కకి ఇంకో బౌల్లో తీసుకుపెట్టుకున్నాను నేను. అస్సలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మన చట్పటా గ్రేప్స్ కోసం. ఫస్ట్ అయితే మిర్చి పౌడర్ వేసేస్తున్నా. మీకు ఎంత కావాలంటే అంత మిర్చి పౌడర్ వేసుకోండి. తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేస్తున్నా. ఈ సాల్ట్ వేసేసిన తర్వాత అందులోకి అలాగే చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి, అది కూడా మీ టేస్ట్ని బట్టి. అండ్ దీంట్లోకి అయితే నేను హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నా. ఇది స్మాల్ సైజ్ లెమన్ వేసుకోండి, ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నా. సో దీనివల్ల మనకి మంచిగా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోండి. అంతే, దట్స్ ఇట్, చట్పటా గ్రేప్స్ రెడీ అయిపోయింది. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా తినేదానికంటే ఇట్లా గ్రేప్స్ని ఇలా చేసుకొని తింటే మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాం. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.